హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్య వేద శ్రేణి కుమార్ని. నేను ఈ యొక్క నాలెడ్జ్తో పాటుగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ స్పెసిఫిక్గా నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతము విజయవాడ హైదరాబాద్ రూట్ మీద కంచికిచర్ల గ్రామం దగ్గరగా కనపడుతుందండి. మనకు కనపడేదే కంచికిచర్ల. హైవే కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉందండి. ఇంత దూరాన అక్కడ మిత్రులు ఒకరు డెవలప్ చేస్తున్నారనమాట. అందువల్ల అది చట్టబద్ధంగా కూడా కరెక్ట్గా ఉండి, డెవలప్మెంట్స్గా కరెక్ట్గా ఉండి, ఇట్స్ లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేస్తున్నారు. అందువల్ల ఒక క్లబ్ హౌస్ కానీ, ఒక స్విమ్మింగ్ పూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఓవరాల్గా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసేటటువంటి దీంతో ఇందులో ఆల్రెడీ ఒక్క ప్లాట్ కూడా లేదండి. ఈ 7 ఎకరాల్లో 90 ప్లాట్లు పైన వేశారు. ఆల్రెడీ ఒక్క ప్లాట్ కూడా లేదన్నమాట. కానీ రీసేల్ ఏదైనా ఉంటే ఒక 12,500 నుంచి 13,500 వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ స్ట్రాటజికల్గా ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆంధ్రాలో వచ్చిన పరిస్థితి, అమరావతిలో వచ్చిన పరిస్థితి ఏంటంటే, మనకి ఇది పశ్చిమం అండి. యాక్చువల్గా మనకి ఇటు పక్కన ఈ కృష్ణానది అనేది ఉందండి. మనకి ఈ ఏరియాలో ఇటు పక్కన కృష్ణానది ఉందన్నమాట. కృష్ణానదికి అవతల పక్కన మనకి అమరావతి అనమాట. ఈ అమరావతికి యాక్చువల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రైల్వే లైన్ని ఇక్కడ పరిటాల అనే గ్రామం నుంచి తీసుకొచ్చి అలాగా కృష్ణానది మించి కలిపేటటువంటి ప్రపోజల్ అనేది ఒకటి వచ్చిందండి. సో ఇక్కడ అందువల్ల ఏంటంటే ఒక రైలు మార్గం, కొత్తగా ఎవరు ఊహించినటువంటి ఒక రైలు మార్గంతో అలాగే రోడ్డు మార్గాలతో అమరావతికి కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి రెడీమేడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నిజంగా ఇది ఒక 6 నెలల్లో తయారయ్యేటప్పటికి అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాడే మెటీరియల్స్ కానీ, చేసేటటువంటి విధానాలు కానీ ఒక 25,000, 30,000 పెట్టి కొంటే ఉండేటటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండేటటువంటి వ్యవస్థ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అందువల్ల ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ కంచికిచర్ల, ఈ నందిగామ దగ్గర కొత్తగా లేఅవుట్స్ ఎవరు వేయట్లేదండి. పాత లేఅవుట్స్ అన్నీ ఏంటంటే సరైన రోడ్లు లేక, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ ప్లాంటేషను, క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, ఓవర్ హెడ్ ట్యాంకు, అంటే 2 ఎకరాలు దాటితే ఓవర్ హెడ్ ట్యాంక్ ఖచ్చితంగా కట్టాలి. చాలా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చేస్తున్నారండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ హమారాస్ ORR విజిటం కంచికిచర్లలో ఖచ్చితంగా కాల్ చేయండి. మనకి వాస్తుపరంగా కూడా ఎటువంటి ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను మీకు తెలియజేయగలుగుతానండి. థ్యాంక్ యూ.